కోర్టు సమర్పించుకున్నా కూడా యేసు ప్రభు రక్తమునకు కొంచెం కూడా సాటి రాదు. యేసు ప్రభు రక్తం పావన రక్తం, యేసు ప్రభు రక్తం పరిశుద్ధ రక్తం, యేసు ప్రభు రక్తంలో పాపం లేదు, యేసు ప్రభు రక్తంలో దోషం లేదు, యేసు ప్రభు రక్తంలో కించిత్ ఎక్కడ కూడా ఏమీ లేదు. అలాంటి రక్తం ఇచ్చాడు ఆయన. ఆ రక్తంతో ఆయన తన సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆ రక్తంతో ఆయన సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ రక్తంతో ఆ సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఆ రక్తంతోనే ఆయన ఆ సంఘాన్ని స్థిరపరిచాడు. సంఘము జీవము గలది, అది యేసుక్రీస్తు ప్రభుది. అది నువ్వు నేను ఆ కృపా పరిమాణంలో నీకు నాకు ఎక్కడ స్థలం ఇచ్చాడు అని ఎదుర్కోవాలి. ఆ కృపలో, ఆ కృప యొక్క పరిమాణంలో దేవుడు నన్ను ఎక్కడ పెట్టాడు, నిన్ను ఎక్కడ పెట్టాడో సరిగా ఎదగకపోతే బైబిల్లో ఒక మాట ఉంది, ఎవడైనా దేవుని సంఘమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయ. అక్కడ రాయబడింది చూడండి. కొన్ని సందర్భంలో ఆ రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు అన్న సందర్భంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తా. మత్తయి సువార్త 26:28, మత్తయి సువార్త 26:28 చదవండి త్వరగా. మత్తయి సువార్త 20, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఏ రక్తం అది? అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. ఎఫెసీ పత్రిక 1:7, ఎఫెసీ పత్రిక 1, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఆయన రక్తం వలన. అక్కడ మీరు అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మొదటి పేతురు 1వ అధ్యాయం, మొదటి పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1:18. ఆ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మీరు క్షయ వస్తువుల చేత కాక, అది గుర్తుపెట్టుకోండి, అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషము నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఎలా విమోచించబడ్డామంట? గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము, అమూల్యమైన రక్తం చేత. అది నిర్దోషమైనది, నిష్కలంకమైనది, గొర్రె పిల్ల వంటి రక్తం అది. కనుక ఆ రక్తం చేత విమోచించబడిన వారు ఆ సంఘంలో ఉంటారు. వాళ్ళు అసలైన సంఘం కదా. ఆదివారం ఏదో నామకే వాస్తికి వచ్చిపోయే వాళ్ళు కాదు అసలే సంఘం. తర్వాత ఇంకా కొన్ని వచనాలు చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమపత్రిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 చదవండి. చదవండి. యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. అప్పటి కాలమందు తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాడిని. కాబట్టి ఆయన రక్తం నందరి విశ్వాసం ద్వారా మానవుణ్ణి ఆ యొక్క నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. ఆ రక్తం ద్వారా మానవుడు అనేక పాపములు క్షమించి విమోచనలోకి నడిపిస్తా ఉన్నాడు. ఆ రక్తం ద్వారా కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. కనుక ఆ
రక్తము ద్వారా ఏం చేశాడంట? సంధి చేశాడు, సమాధానపరిచాడు. శిలువ రక్తం ద్వారా విమోచించాడు, శిలువ రక్తం ద్వారా నీతిమంతులుగా చేర్చాడు, శిలువ రక్తం ద్వారా సంధి చేశాడు, సమాధానపరిచాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన 1. నమ్మకమైన సాక్షియు మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపములను మనల్ని విడిపించిన వారికి ఘనతయు ప్రభావమును మహిమయు యుగములకు గాక. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను. కాబట్టి ఆయన రక్తం వల్ల మనల్ని విమోచించి తండ్రి దేవునికి ఏం చేశాడు? ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. ఎవరిని చేశాడు? ఎవరిని చేశాడండి? ఎవరైతే ఆ రక్తం యొక్క శిలువ యొక్క బలియాగాన్ని గుర్తిస్తారో వారిని చేస్తాడు కదా. కనుక అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆరోహణమై. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి చెప్పినాడు కొన్ని మాటలు. ఆయన ఏమని చెప్పాడు చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము చూడండి 8వ వచనం. ఆయన మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అది బాగా గుర్తుపెట్టండి. యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు ఎవరికి సాక్షులు? ఎవరు? అపోస్తలులు. ఏమని సాక్షులు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని కొరకులా. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రయాసపడి భారం మోయించున్న భారతీయులారా అన్నాడా? లేకపోతే ప్రయాసపడి భారం మోయించున్న పలానా కులస్తులారా అన్నాడా? ఏమన్నాడు? అందరికీ. యెరూషలేము, తర్వాత యూదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగంతముల వరకు యేసు ప్రభు ప్రేమ విస్తరించి ఉంది. భూదిగంతముల వరకు ఆ సిల్వర్ రక్త ధారులు ఆ యొక్క త్రాగుతూ వెళ్తా ఉన్నాయి. ఈనాడు యేసు ప్రభు రక్తం చేత కడగబడేదే, యేసు ప్రభు రక్తం చేత విమోచించబడేదే, యేసు ప్రభు ప్రేమ చేత తాకబడి ఒక ప్రజలుగా, ఒక కుటుంబంగా చేరబడేదే సంఘం. అంతేగాని సంఘం అంటే ఏమనుకుంటాం? నా వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. సంఘంలో అనేక మంది ఉంటారు కదా. వాళ్ళు ప్రత్యేకంగా యేసు ప్రభు రక్తం చేత కడగబడాలా. బక్సింగ్ గారు జీవితాన్ని నాకు అంత తెలియదు కానీ చెప్తే విన్నారు, చూసినారు కదా. ఇక్కడ విశ్వాస్ కుమార్ అన్న ఆయన కొంచెం బాగా టచ్ ఉంటుంది. ఆయన అడిగితే చెప్పలేడు ఆయన బక్సింగ్ గారి గురించి. ఆ దినాల్లో ఆయన యొక్క అద్భుతమైన పరిచయం ఏంటంటే, ఈ దైవ సేవకులకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు తిమోతి గారు అని ఉండేవారు. తిమోతి గారేమో తెలుగు ఆయన, పామిట్ ఆయన, తెలుగు ఆయన, పామిట్ ఆయన కదా. ఆయనకి భార్య ఎవరంటే పంజాబ్ రాష్ట్రంలో పుట్టిన సిక్కులమ్మ. ఇద్దరికి భాష కాదు, వాళ్ళ సంగతి చూడాలి కథ కదా. వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు కదా. తర్వాత ఫిలిప్ గారు మలయాళం ఆయన. ఫిలిప్ గారు ఎవరు? మలయాళం ఆయన. మలయాళం ఆయనకి తెలుగులో ఉన్న ఆమెని పెళ్లి చేశాడు. కులం ఉందా ఇప్పుడు? ఉందా? పోయిందా? పోలే. అందుకనే కులానికి సావం మనం.
నరాల్లో పేర్కొని ఉంటాయి మనకి. దౌర్భాగ్యకరమైన సంఘంలో ఏం లేదు అక్కడ. బైబిల్లో చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఒక అద్భుతమైన మాట అంటాడు ఆయన. ఏమంటాడంటే 13వ అధ్యాయం, అంతియోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నికేరనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో పెంచబడిన మనయేను, సౌలు అనే ప్రవక్తలు, అంత డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ లొకాలిటీస్, డిఫరెంట్ ప్రాంతం. కానీ యేసు చతుర్థాధిపతి అయిన ఆ యొక్క హేరోదుతో పెంచబడిన వాడు మనయేను, ఎదోమీయుడు వాడు. తర్వాత కురోనీయుడైన ఎవరంటే లూకియా. తర్వాత బర్నబా, ఈ బర్నబా కుప్రాలో పుట్టినాడు. తర్వాత ఇంకేమంటారు, సౌలు. వీళ్ళందరూ అక్కడ సంఘంలో ఉన్నారు. అంతీయ సంఘంలో గల్తీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం, క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ముక్కలుగా ఉన్నారు. ఎట్లున్నారండి మీరు? ఏ విధంగా ఉన్నారా? దేవుని రక్తంతో కడగబడినప్పుడు నువ్వు అవన్నీ తీసి పక్కన పడేది. మందిరానికి వచ్చేటప్పుడు ఆ చెప్పుల స్టాండ్ లో చెప్పులు ఇస్తావు కదా, ఆ చెప్పుల స్టాండ్ లో నీ ఉద్యోగం అక్కడ పెట్టాయి, నీ హోదా అక్కడ పెట్టాయి, నీ యొక్క ఘనత అక్కడ పెట్టాయి కదా. మీకు సంఘటన తెలుసో లేదో కానీ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆయన ఒకసారి ప్రసంగం చేస్తున్నాడంట. ఆ ప్రసంగం చేసే సమయంలో వాళ్ళు రాజయ్య తెలుసా, ఈ జనగాంలో ఎమ్మెల్యే, అప్పుడు ఆయన కేసీఆర్ గవర్నమెంట్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడంట. ఆయన ఈయన ప్రసంగం చేసే టైంలోనే ఆయన వచ్చినాడట. ఆయన వస్తే అప్పుడు ఆయన చెప్పాడట, ఆయన కూర్చోమంట అక్కడ, కావాలంటే ఆయన తర్వాత మీరు ఏదైనా ఇచ్చే అవకాశం ఇచ్చారు. దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం కనపరచకుండా దేవుని కంటే ఎక్కువగా ఏది కనపరిచినా అది నష్టానికి కారణమైంది అని అంటే ఆయన్ని పక్కన పడేశారు. ఎవరిని? విలియమ్స్ గారిని పక్కన పడేసారు. తల్లిదండ్రులు తీసుకొచ్చి చేసి మీద ఆహో ఓహో అన్నాడు. తెల్లారి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి 3 కింద పడిపోయింది. ఎవరైనా సరే మీకు ఎంత హోదా ఉన్నా సరే, ఎంత గొప్ప ధనధాన్యాలు ఉన్నా సరే, ఏదైనా సరే అన్ని అక్కడ పెట్టేసిరా. ఎక్కడ? పెట్టంటే కొట్లాట్లు ఉన్నారు, ఐక్యత ఉన్నది. ఏసయ్య అక్కడ ఉందా ఏమన్నా? ఏసే శరీరం మీద ఇది ఫలానా కులానికే అని ఉందా? ఏసే రక్తం మీద ఫలానా జాతి వాళ్ళకే అని ఉందా? ఎందుకు నువ్వు అవన్నీ అప్పగించుకుంటావు? ఈ మధ్య ఒక సేవకుడు మళ్ళీ బాధ అనిపించింది. ఆ సేవకుడు బాధపడితే చెప్తున్నాడు ఏంటంటే, ఒక మీటింగ్కి వెళ్ళాను ఎబ్రోన్లో. సేవకుడు ఈ మధ్య సేవ తప్పించింది, పరిచర్యకి వెళ్ళాడు. అంటే స్థిరంగా చేయలేదు, పరిచర్య. అన్నా ఏం చెప్పాలన్నా, మనము సేవకులకి కులం లేదు కదా. నేను కులము అనేది మేము ఎక్కడ ప్రదర్శించాం, ఏమి బాహ్యంగా చూపించుకోం కదా. 10 మంది వచ్చి అడుగుతూ ఉంటారు, మీదే కులం అక్క అని నైస్గా అడుగుతూ ఉంటారు. కులం సంగతి చెప్పాలండి అంట నేనైతే కదా. ఆ బ్రదర్ అంటాడు, మన వైఖరుల్ని మన తీరును చూసి వాళ్ళు ఊహించుకుంటారు. వీళ్ళు ఈ సేవకుడు పలానా కులస్తుడు కాబట్టి ఈయన మనవడేనా? దౌర్భాగ్యపు ఆలోచన అని చెబుతున్నాడు కదా. ఈయన మనవడే దగ్గరకు వచ్చి మాట్లాడండి తింటా ఉంటారట. ఈయన మనవడు కాదు కాబట్టి ఈ దగ్గరికి ఎందుకు
చచ్చిపోవాలరా అనుకుంటారండి కొంతమంది. అంటే మనం దేనికి చావలేదు, సత్యమా మళ్ళీ పాలు పొందుతున్నావు, మళ్ళా సావకుండా పాలు పొందుతున్నావు, శిక్ష గురవుతావు. సమం అంటే దేవుడు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్రేమకి కులం లేదు, ఆ ప్రేమకి ప్రాంతం లేదు, ఆ ప్రేమకి ఎల్లలు లేవు, ఆ ప్రేమకి తారతమ్యాలు లేదు, ఆ ప్రేమకి ఆ యొక్క భూ సంబంధమైన వ్యత్యాసాలు లేవు. అది బైబిల్ రాయబడి సమస్త జ్ఞానములకు మించిన స్వాతంత్రమంతా ఉంది. సస్తాను కులంతో కదా, కులం ఇంకా పీడిస్తుంది మనకి. చచ్చిపో కులానికి, వేసే మనం విడిపించాడు. ఆయన రక్తం ఇచ్చి ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ ప్రేమతో నన్ను, ఏ ప్రేమతో ఆ పాట ఉంది, ఆగాపే 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 క్రీస్తు ప్రేమ, ఆగాపే 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 క్రీస్తు ప్రేమ, రక్తము చింది దిన ప్రేమ, మరణము నుండి రక్తము చింది దిన ప్రేమ, మరణము నుండి ప్రభు ప్రేమ, పాపిని ప్రేమ, ఆగాపే క్రీస్తు ప్రేమ, పాపిని నీతిగా చేసి ప్రేమ, ఆగాపే క్రీస్తు ప్రేమ. పాపిని నీతిగా చేసింది, అది అపవిత్రుని పవిత్రునిగా చేసింది ఆ ప్రేమ. చివరి వచనం బాగుంటుంది, ఉందా? స్క్రిప్ట్ ఉందా? అది స్క్రిప్ట్ ఉంటే బాగుంటుందా? పంపించగా చివరి వచనంలో అద్భుతమైన వచనం ఉంటుంది. అది ఏమంటే అది అక్కడ సౌలుని పౌలుగా మార్చినాడంట ఆయన. పేతురుని పేతురును సంధించిన ప్రేమ,
ఈ చూపుంటే నువ్వు శిక్షావిధికుడు. ఆ చూపుతో ప్రభు నిన్ను చూడలేదు, ఆ చూపుతో ప్రభు నిన్ను ప్రేమించలేదు. కనుక నీ హృదయంలో నీకున్న భౌతిక సంబంధమైన అన్ని పక్కనబడే ఆగపై ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమించాడు. ఆఖరి రక్తం పొట్టు వరకు నిష్కలమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తం కాచాడు. నీ కులాన్ని బట్టి, నీ జాతిని బట్టి, నీ రంగుని బట్టి, నీ హోదాని బట్టి, నీ యొక్క నీ కలిగిన ధనదాన్ని బట్టి నేను ప్రేమించలేదు. నువ్వు పాపివై ఉండగా, నువ్వు భక్తిహీనుడు అయి ఉండగా, నువ్వు దోషివై ఉండగా, నువ్వు దూరస్తుడివై ఉండగా, పావులు చెడిపోయి ఉండగా ఎవరు నేను ప్రేమించకుండా ఉన్నప్పుడు నువ్వు నేను ప్రేమించాడు. ఆగాడు. ఆ అగపి ప్రేమ నీ హృదయాన్ని తాగింది. ఆ అగపి ప్రేమ నీకోసం చేతుల్లో శీలం కుట్టించుకుంది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకుంది, ముఖం మీద ఉపయోగించుకుంది, పక్కలో పల్లి పెట్టి పొడిగించుకుంది, కాళ్ళలో చేతులు ఆయన శీలం కుట్టి వీపంతా కొరడ దెబ్బలు తిరిగింది. ఆ అగపి ప్రేమ, ఆ అగపి ప్రేమను రుచి చూసిన నీవు ఎందుకు స్వార్థపరమైన ప్రేమతో జీవిస్తావు? సంఘంలో ఎందుకు నీవు కులంతో జీవిస్తావు? కనుక దేవుడు తన సరక్తమిచ్చుకున్న సంఘం అది. దేవుడు ఆ సంఘంలో అంగముగా ఉంది. ప్రభు ప్రేమను నింపు. ఆ ప్రేమ కలిగి నువ్వు జీవించు. అప్పుడు నీ ద్వారా, నా ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు వర్ధిల్లుతాడు. దేవుడు తన సంఘాన్ని ఆయన అద్భుతమైన ఆయన ఉన్నతమైన స్థితిలోకి తీసుకురాగలుగుతాడు, వధువుగా సిద్ధపరచగలుగుతాడు. అంతేగాని ఇది మా సంఘం, నా సంఘం కనుక మేము మాది మా అంబరిపేట ఉంది కదా. ఇంకా ఇంకోటి చెప్పాలి, బాధ అనిపిస్తుంది. మా పోలీసు వాళ్ళు దేవుడు కదా అవుతుంది కదా. నువ్వు నేను ఎవరము? దేవుని ప్రేమను పొందిన దేవుడు. ఎక్కడైతే స్వార్థం వచ్చిందో అక్కడ స్టాప్ అయిపోయిందండి దేవుని జీవం. అది ఎవరికైనా సంఘం ఎక్కడ ఆరంభించబడింది? అపోస్తుల కార్యంలో. ఎక్కడ ఆరంభించబడింది అపోస్తుల కార్యంలో? చెప్పండి, ఎక్కడ ఆరంభించబడింది? ప్రారంభంలో యెరూషలేములో. అవునా? పెంతెకోస్తు దినాన వాళ్ళందరూ అక్కడ ఎక్కడ కూడుకున్నారు? యెరూషలేములో కూడుకున్నారు. యెరూషలేము అంటే ఎవరిది? యూదులు కదా. యూదులు అక్కడ సంఘం స్థాపించినారు. అక్కడ అంత యూదులే ఉన్నారు కదా. ఇప్పుడు యూదులకి ఒకలాంటి ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి? ఆ యూదులు మాది అంటే సమరయులను కానీ ఆయన వేరే ప్రాంతంలో ఉన్న వారిని కానీ ప్రేమించడానికి రాట్ల మనసు కదా. మనసు రాట్లే, అక్కడే వాళ్ళు గిరిగీసుకొని అక్కడే కూర్చున్నారు. ఎక్కడ? మాది యూదులది అన్నట్టుగా. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెరూషలేము సంఘాన్ని ఏం చేయలేదా? ఏం బాబు చెప్పు, ఏం చేశాడు? చెదర కొట్టేశాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప అపోస్తలులు తప్ప అందరు యూదయ సమరయ అది ఎక్కడ పోయి ఏమయ్యారు? చెదిరిపోయారు. అదా ఎందుకు చెదిరిపోయారు? ఎందుకు చెదరగొట్టబడ్డారు? ఆ యెరూషలేములోనే ఉన్నారు వాయిలో కప్పలాగా కదా. ఇప్పుడు 4వ వచనం రాయబడింది, కాబట్టి చెదిరిపోయిన వారు ప్రకటించారు కదా. అపోస్తలుల కార్యం 1:8లో ఏముంది? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను ఊదిగంతమే అందుట. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? యెరూషలేములోనే కూర్చున్నారు. అట్ట ఉన్న సంగతి అనుకున్నారు కదా. దేవుడు చదవబెట్టాడు. ఇప్పుడు సంఘం ఎక్కడికి వచ్చింది? అంత్యోకులో ఉన్న సంఘానికి వచ్చేసింది 14వ అధ్యాయంలో. కనుక అక్కడ కేంద్ర స్థానాన్ని పెట్టేసాడు దేవుడు. అక్కడ అందరూ ఉన్నారు అక్కడ కదా. అంత్యోకులోని సంఘంలోని బర్నబా అనబడిన సుమియోను, కురేలీయుడు, లూకియా, చతుర్థాధిపతి, ఏ రోజుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు. నో డిఫరెన్స్.
నో కులాలు, నో మతం, నో తారతమ్యాలు కదా. నేను ధనవంతుడు, ఈయన దరిద్రుడు, ఈయన ఉద్యోగస్తుడు, ఈయన ఉద్యోగస్తుడు ఒకలాగా, దరిద్రుడు ఇంకోలాగా చూసేది లేదు. మంచి బట్టలు వేసుకొని మంచిగా ఉద్యోగం ఉంటే ఒకలాగా చూసి స్టేటస్గా ప్రేమిస్తాం కొంతమంది. సంఘంలో స్టేటస్ కూడా ఉండవు, సంఘంలో విశ్వాసం కావాలంటే. ధనవంతుడు లాజరు, ఎవరు పరలోకానికి వెళ్ళాడు? ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు వెళ్ళారు? లాజరు వెళ్ళాడు. లాజరు చచ్చిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు ఇద్దరు వచ్చి ఆయన తీసుకుపోయారు. ధనవంతుడు చచ్చిపోయినప్పుడు నో స్టేటస్. సంఘంలో స్టేటస్ కో ఉండవాలండి. మంచి బట్టలు వేసుకొని మంచి స్టేటస్ ఉంటే ఒకలాగా, ఏమి లేకపోతే ఇంకొకలాగా ఉండవాలండి. పక్షపాత బుద్ధులొద్దు సంఘంలో, కుల బుద్ధులొద్దు సంఘంలో, ప్రాంతీయ బుద్ధులొద్దు సంఘంలో, కనుక తారతమ్య బుద్ధులొద్దు. సంఘం వేసేది అగాపే ప్రేమతో మనం ప్రేమించి, ఆ ప్రేమతో మనం ఏ ప్రేమ? అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే ఏంటి? అన్కండిషనల్ లవ్. హద్దులు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, జాతి లేవు. అందరూ ఏదో దేవుడు. ఎవరైతే ఆ రక్తం చేతి విమోచించబడి మారు మనసు పొంది ప్రత్యేకించబడతారు, అలాంటి ఆ ప్రేమ మన జీవితాల్లో కాలిసాగుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఇక్కడ ముగిస్తాను, ఇక్కడ అయిపోలేదు. ఇక్కడ ఇంకో తలంపు ఏంటంటే, దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న తన సంఘములో అని చెప్పి అక్కడితో ఆపలే. ఆయన ఏమంటాడు? పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, యావత్ మందం గురించి మీ మట్టుకు మిమ్మును వచ్చి. అక్కడ 3 డేంజర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే బయట అరౌండ్ అస్ మీలో ప్రవేశిస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు. అరౌండ్ అస్ అబద్ధ బోధ. రెండవది అమాంగ్ అస్ మీలోనే వంకర మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, పవర్ కోసం, తర్వాత పొజిషన్స్ కోసం మీలోనే వంకర మాటలు చెప్పేవాళ్ళు. మూడవది విత్ ఇన్ అస్, అంటే మీలో మీరు జాగ్రత్తగా ఉంది. ఎందుకు? 5 రకాల పాపాలు సంఘాన్ని పాడు చేస్తాయి. నాయకుల్లో ఉండే 5 రకాల పాపాలను బట్టి సంఘం పాడైంది. కాబట్టి ఈ 3 విషయాలు వచ్చే వారం పంచుకుంటాను. కాబట్టి ఇప్పుడు వారం గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘం అంటే దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్న. చెప్పండి, ఎవరిది? దేవుని. ఎవరిది సంఘం? దేవుని. మీదా? నాదా? అయ్యగారిదా? పెద్ద అయ్యగారిదా? లేకపోతే ఎబ్రోన్లో ఉందా? లేకపోతే ఇంకెవరిదానా? ఎవరిది సంఘం? దేవుడి. నేను దేవుడు నీకే స్థానం ఇచ్చాడు, నాకే స్థానం ఇచ్చాడు. నిన్ను ఎక్కడ పెట్టాడు? అది పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా సెట్ చేశాడో అక్కడ నుండి నేను పనిచేయాలి. అంగములుగా ఉండి ఆ శరీరానికి అభివృద్ధి కలిగిస్తే ఒక దినాన్ని ప్రభు వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు బిడ్డ, భూమి మీద ఉన్నప్పుడు సిపిఎల్ అమర్పేటలో ఆ యొక్క బేతగియాలో నిన్ను ఒక అంగంగా పెట్టాను బిడ్డ. నువ్వున్న స్థానంలో ఉండి చక్కగా వర్క్ చేసావు బిడ్డ. నువ్వెన్నడూ తప్పిపోలేదు బిడ్డ. నువ్వెన్నడూ సంఘాన్ని మీద అలగలేదు బిడ్డ. నాయకుల మీద అలగలేదు బిడ్డ. బిడ్డ, నువ్వు అపనమ్మకస్తుడిగా ఉండలేదు బిడ్డ. నువ్వు సమస్తం ఓర్చుకున్నావు, సమస్తం చేశావు. కాబట్టి నా సంఘం యొక్క ఆత్మ యొక్క క్షేమం కోసం ఎంతో ప్రయాసపడ్డావు బిడ్డ. కాబట్టి రా, ఇప్పుడు తండ్రి నీ కొరకు సిద్ధపరచబడిన ఆ గొప్ప రాజ్యంలో పాల్గొను పొందుదు రా అనే ఒక దినం ఉంటుంది. ఆ దినం మర్చిపోరు. భూమి దానికోసమే ప్రయాసపడితే ఆ దినాన్ని ఏం ఉండకపోవచ్చు కోసం అలా భూమి మీద దాన్ని ప్రయాసపడి ఆ యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే అదేముంటుంది. అవి జాగరూకులమై ఆ సంఘంలో అంగములుగా ఉంటూ ఆ ఆగాపే ప్రేమను రుచి చూసిన మనము ఆగాపే ప్రేమను నింపుకొని ఆగాపే ప్రేమలో కొనసాగి ఆ కృప బేతనీలో ఉన్న
మనందరికీ ఇచ్చును కాక. ఆమేన్. బేతనీయ సంఘానికి దేవుడు అగాపే ప్రేమను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ వాక్యం శక్తి కలది, నిత్యమైనది, సత్యం మారనిది. ప్రభా, నీ సత్యంలో మమ్మల్ని కట్టుతారు. పాపులం, ద్రోహులం, దుర్మార్గులు ఉంటాయి. అక్కడ సమాజంలో చెడిపోయి ఉన్నారు. మమ్మల్ని ఎవరు గర్వించలేదు ప్రభు. సమాజంలో ఉన్నత వంశం ఉన్నవాడు మమ్మల్ని ప్రేమించలేదే. బెత్లెహేము పురంలో దేవుని కుటుంబంలో జన్మించారు. డీదలైన మరియమ్మకి, యోసేపుకి పుట్టావు తండ్రి. అక్కడ దూరంలో చెడిపోయి మమ్మల్ని ప్రేమించి ఆ మహిమరాజ్యానికి పాత్రలుగా చేయడానికి కలువ శిలువ మీద ప్రాణం పెట్టేవాయి. మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు. గొప్ప వంశం వాళ్ళు లోకంలో మమ్మల్ని అణిచివేశారు తండ్రి. మమ్మల్ని అంటరాని చూసినారు, వెలివేశారు ప్రభా. దేవా దేవుడుగా మా దగ్గరకు వచ్చావు, ప్రేమించావు తండ్రి. నీ ప్రేమ గుర్తుగా కలువ శిలువలో ఆఖరి రక్త పొట్టు వరకు కాచేవాయి. నీ స్వార్థమైన ప్రేమ మాకు చూపించావు. మా దగ్గర ఏ అర్హత లేదు ప్రభా. మేము గొప్ప వంశం వారు కాలేదు, భక్తిహీనులు, పాపులు, చనిపోయినాం. అలాంటి మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీ ప్రేమకు రుజువు చూపించావు. సమరయ స్త్రీని రక్షించావు, కుష్ఠరోగిని బాగు చేశావు. ఆ యొక్క సులోపేనియ స్త్రీని ప్రభా దైవం విడిపించావు. తండ్రి, నీ దగ్గర భేదం లేదయ్యా. ఈ ప్రేమ సమానమైనది, వెళ్ళలేదు. ఆ ప్రేమను మాకు చూపించావు, దైవశక్తులకి చూపించావు. మా ముందు తరంలో భక్తి గారిని ఏర్పరచుకొని ఆయన ద్వారా ఎక్కడో సిక్కు మగ్నంలో పుట్టిన ఆయన్ని రక్షించి ఆయన దర్శనమిచ్చి దేశాన్ని తీసుకొచ్చి ఆ గొప్ప ప్రేమను, ఆ గొప్ప సంఘం యొక్క సత్యాన్ని, ఆ క్రమాన్ని మాకు నేర్పించారు. నేటి దినాల్లో మేము పాడైపోతున్నాము, క్షమించు. ఈ ప్రేమను మేము కుదించుకొని మీ పద రొట్టె ద్రాక్షరసం తింటూ కూడా ఆ పాప స్వభావం, పాత స్వభావం, పాత నైజం పోగొట్టుకోలేక ఇంకా అదే గిరిగించుకొని జీవిస్తున్నారు. బాధలు ఉంటున్నాం, క్షమించు. మేమందరము పరలోకపు తండ్రికి పిల్లలమని మాలో ఉండే ఆ తేడాలన్నీ తీసివేయి. దేవుని ప్రేమతో నన్ను నింపు, క్రీస్తు ప్రేమతో నన్ను నింపు. ప్రేమించావు, రక్షించావు, రాజులని యాజక సమూహంగా చేశావు. అంత గొప్ప దేవుడయ్యా. లోకంలో ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చావు. ప్రేమల ప్రభా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని సంఘముగా చేసుకున్నావు, విమోచించావు, విమోచించబడిన ప్రజలుగా చేసుకున్నావు. లోకంలో పిలిచావు, పిలువబడిన ప్రజలుగా చేసుకున్నావు. దేవునిలో కుమారులు, కుమార్తెలుగా ఏర్పరుచుకున్నావు, ఏర్పరచబడిన సంఘముగా చేసుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ నీది. అలాగే ప్రేమ మా జీవితాల్లో నింపండి.
ఆ ప్రేమలో నిలిచి ఉన్నట్టు మాకు సహాయం చేయండి. అనేసార్లు నేను స్వార్థపరమైన ఆలోచనలు, స్వార్థపరమైన తలంపుల ద్వారానే నడిపించబడి నష్టపోయిన సంఘం మీద మీరు అంతమించి కొనసాగండి. మేము గిరిగీసుకొని కాకుండా మీరు మా పట్ల ఎలా ప్రేమ చూపించారో అలాంటి ప్రేమ అందరికీ మేము చూపించినట్లు ప్రేమతో నింపుతారు. నిస్వార్థమైన ప్రేమ, కళ్ళ కపటం లేని ప్రేమ, ఎల్లప్పుడూ ఉండే ఆ ప్రేమ మాకు దయచేసి ప్రార్థిస్తాం. యోగ్యంగా మనలో చేయవేటకు సహాయపడమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మోకాళ్ళ మీద పరీక్షించుకొని యోగ్యంగా పనులు